బీసీలంటే నమ్మకం. బీసీలంటే నీతి నిజాయితీ. బీసీలంటే ఎక్కడ చూసినా ఒక మాట మీద నిలబడతారు, మాట తప్పరు, అడుగు జాడల్లో నడిచే వ్యక్తులుగా ఏపీ స్టేట్లో ఒకవైపుగా నడిచిన నాడు వాళ్ళంతా ఏకమైతే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉంటుంది. బీసీలంతా ఏకమైతే వాళ్ళు 65% ఉన్న బీసీలను ఎక్కడ చూసినా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారమో వాళ్లకు రాజకీయాల్లో అయితేనేమి, రాజకీయ పదవులు అయితేనేమి, ఏ పదవుల్లో అయినా కానీ వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళకు న్యాయం జరిగింది అవుతుంది. ఏ 5% ఏ 10% ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఎంపీల వాళ్ళే, ఎమ్మెల్యేల వాళ్ళే. 65% ఉన్నటువంటి బీసీలకు ఏ రెండో మూడో ఓ వెనకనో ముందో మేము బీసీలకు ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడానికే వాళ్ళను ఉపయోగించుకుంటారు తప్ప బీసీ మన వ్యక్తులు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తాం అనే ఆలోచన ఏ రాజకీయ నాయకునికి రాదు. అలా చేస్తే రేపు బీసీ కులానికి మనం ప్రాధాన్యత ఇస్తే మన కుల వ్యవస్థ నశించిపోతుందనే ఆలోచనతో బాబు గారు బీసీ వాళ్ళను ముఖ్యంగా ముందుకు రానియడు. నీ వెనక చూడు బీసీనే కావాలి, నీ ముందు చూడు బీసీనే కావాలి, ఈ పక్క ఆ పక్క 4 పక్కల నీకు బీసీనే కావాలి. ఎందుకంటే వాడు నమ్మకస్తుడు, నీకు సేవ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాడు. వాని ఎదగడానికి మీరు మాత్రం కృషి చెయ్యరు. వాని ఎదుగుదల కోరుకుంటే మీ ఎదుగుదల తగ్గిపోతుందనే ఉద్దేశంతో మీరు చేసేటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనను బాబుగారు ఇప్పుడైనా మానుకోమని నేను చెప్తున్నాను. నిజంగా నువ్వు 4 సార్లు సీఎం, 10% ఉన్న నీ జనాభాలో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందరు ఎంపీలు ఉన్నారు, ఎందరు చైర్మన్లు ఉన్నారు, నీదంతా కుల గజ్జి తప్ప వేరే వాళ్లకు సహాయం చేసే వ్యక్తివైతే మాది వేరే వాళ్లకు, వేరే క్యాస్ట్లు వాళ్లకు నువ్వు సహాయం చేసే వ్యక్తివైతే కాదని నేను మనవి చేసుకుంటున్నా. కుల గజ్జి ఉన్న వ్యక్తి జీవితంలో ఎక్కడైనా మనుగడ సాగించడం చాలా కష్టమని నేను చెప్తున్నా. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంత కులగజ్జి ఉంది కదా, అయినా నేను 4 సార్లు సీఎం ఏ విధంగా కాగలిగినా అని. దానికి కారణం ఉంది. నీ జీవితంలో ఏ రోజైనా ఒక్కరోజు ఒక్క ఏరియాలో నీ సొంతంగా నీ పార్టీ మీద నిలబడి నువ్వు ఏకపక్షంగా ఎక్కడైనా ఎలక్షన్కి వెళ్ళావా అని నేను అడుగుతున్నా. ఏ చరిత్రన చూడు, రామారావును ఎన్నుపోటు పొడిచినప్పటి నుంచి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని గెలిచిన రోజులే ఉన్నాయి తప్ప నువ్వు నీతి నిజాయితీగా 2 స్టేట్లు కలిసి ఉన్నప్పుడైనా, స్టేట్లు విడిపోయిన తర్వాత అయినా నువ్వు గెలిచిన చరిత్ర నీవు ప్రజలకు ఒకసారి చెప్పాలని మనవి చేసుకుంటున్నాం.
భారతదేశమంతా చంద్రబాబు అంటే మోసం, ఆంధ్రప్రదేశ్ అంతా బీసీలకు ఏ పార్టీ మోసం చేసిందంటే మొట్టమొదటిగా చంద్రబాబే మోసం చేశాడని నేను చెప్తా. ఏం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ రాజకీయానికి వాళ్ళ అర్హులైనటువంటి వ్యక్తులకు ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు అయితే రాజ్యసభ అయితేనే చైర్మన్లు అయితేనే వాళ్ళ వాట ప్రకారం వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతున్నా. భారతదేశం అంతా ఎదురు చూస్తుంది బీసీ వారి పక్కే. ఆ బీసీ వాళ్ళకే నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు. రామారావు కాడికి మొట్టమొదటిసారిగా రామారావుకు వెన్నుపోటు పొడిచిన, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఓ బాబు గారు, మీరు బీసీ వాళ్ళకు కూడా ఈరోజు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. నువ్వు కదలాలంటే బీసీ కావాలి, నువ్వు ఎదగాలంటే బీసీ కావాలి, నీవు సింహాసనం మీద కూర్చోవాలంటే బీసీ కావాలి, హెలికాప్టర్ మీద ఫ్లైట్లలో తిరగాలంటే నీకు బీసీ కావాలి. ఆ కార్డును ఉపయోగించే నీవు, ఆ బీసీ కార్డును ఉపయోగించి నీవు ఈరోజు అన్ని అధికారాలను చేతచెక్కించుకొని బీసీ వాళ్ళను ఎన్నుపోటు పడచడం మంచిది కానదని నేను మనవి చేసుకుంటున్నా. నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా బీసీ వాళ్ళు ఓపికతో ఉన్నారు. వాళ్ళ సహనమే వాళ్ళను కాపాడుతుంది. కానీ తిరగబడే రోజులు బయలుదేరాయి. ఇప్పటికైనా మేలుకొని మనవి చేసుకుంటున్నాం. ఇంతకుముందు బీసీ అంటే నా వెనక వచ్చే కుక్కలు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు బీసీ అంటే ఎన్నుముక. నీ ఎన్నుముక కూడా బీసీ వాళ్ళపైనే ఆధారపడిందని నేను చెప్తున్నా. రాజకీయాల్లో ఎదగాలంటే జనాలను మోసం చేయడం కాదు, వాళ్లకు సహాయం చేయడం, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు తగినటువంటి పదవులు ఇవ్వడం, వాళ్ళకు తగినటువంటి విధానాలను అవలంబించడం, వాళ్ళకు కావలసినటువంటి కోరికలు తీర్చడం. కానీ నీవు కులగజ్జితో కేవలం నీ కులానికే కుంపట పెడుతూ వేరే కులాలందరినీ పక్కన దుబ్బేస్తున్నావు. అమరావతిలో ఇటుక పెట్టని వ్యక్తివి నీవు. ఈరోజు అమరావతిని జపాన్ చేస్తాను, సింగపూర్ చేస్తాను, అమెరికా చేస్తాను, ఆస్ట్రేలియా చేస్తానని ఒక డబ్బా తీసుకొని సౌండ్ చేయడం కాదు. కబుర్లు చెప్తే ప్రజలు ఎవరూ నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఆలోచించు. చిన్నవాడైనా, నీ కాడికి వయసులో చిన్నవాడైనా 5 ఏళ్ల పరిపాలనలో 2.5 సంవత్సరం కరోనాకు పోతే 2.5 సంవత్సరంలో ఎంత డెవలప్ చేయగలిగాడు, ఎందరి బీసీలకు పదవులు ఇవ్వగలిగాడు, ఎన్ని పనులు చేయగలిగాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయగలిగాడు. రాష్ట్రములతో ఇంత అద్భుతమైన పరిస్థితుల్లో కరోనాలో కూడా ఆయన చేసినటువంటి మేలును ప్రతి ఒక్కరూ సభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, వయసులో చిన్నవానివి, అనుభవం లేని వానివి అయినా నువ్వు ప్రజలకు
హెల్త్ విషయాల్లో ఇంత ఇదిగా కేర్ తీసుకున్నందుకు సెల్యూట్ అంటూ పెద్ద పెద్ద నాయకులు, భీష్మాచారులంత అనుభవం ఉన్న వ్యక్తులు కూడా సబాజ్ జగన్ అన్నారు. నిన్ను ఎవరన్నా నాది 40-45 చరిత్ర రాజకీయంలో అంటావు, ఏ రోజైనా సబాజ్ చంద్రబాబు నాయుడు అని ఒక్కరైనా అన్నారా అని నేను మనవి చేసుకుంటున్నాను. మనం తినడం, దాచడం, ఏమన్నంటే నేను హెరిటేజ్లో సంపాదించిన అంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను 2 ఎకరాల బురదలో సంపాదించిన అంటాం. ఏం చేసుకొనికయ్యా బాబుగారు? 6 లక్షల కోట్లు నీకు ఈరోజు నీ దగ్గర ఉంటే ఇంకా 40 తరాలు తినే అంత శక్తి నీ దగ్గర ఉంది. నీ కుటుంబ సభ్యులు ఇంకొక 40 తరాలు తినే ఆస్తిని సంపాదించగలిగావు. ప్రజలు మోసం చేశావా? ప్రజలను కుల్లగొట్టావా? దేశ సంపద అంతా దోసుకున్నావా? ఎవ్వరూ అడగలే. అడిగితే వాళ్ళ మీద వెనకమ్మడి కేసులు. ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీరు మారాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రజలకు మేలు చెయ్యాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇదంతా ఏం కట్టుకొని పోతావు బాబుగారు? ఎక్కడుంది నీ బ్రెయిన్ అంతా? నీ తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరు తినాలి? 40 తరాలకు తినడానికి సంపాదించిన ఓ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీరు ఆలోచించండి. ప్రజలకు మేలు చేయండి. 2 స్టేట్లు కలిసి ఉన్న నాడు చంద్రబాబు నాయుడు గారి ఫోటోను ఒక్కరన్నా ఒక్క ఇంట్లో కూడా పెట్టుకోలేదు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు 2 స్టేట్లలో ఏ లీడర్ దగ్గరికన్నా పో, ఏ సచివాలయాలకు పో, ఏ అసెంబ్లీకి పో, లీడర్ల ఇళ్లల్లో చూడు, పేద ప్రజలైతే ఇళ్లల్లో దేవుళ్లాగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తున్నారు. ప్రజల హృదయాలలో, గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించి ఎన్ని రోజులైంది మీ అందరికీ తెలుసు. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికి కూడా జనాల్లో, గుండెల్లో కదులుతూనే ఉన్నాయి. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే అక్కడ ప్రజలంతా కేకలు ఊరలేస్తూ ప్రజాస్వామ్యంలో రాజశేఖర రెడ్డి గారి లీడర్ కావాలి అని ఆ అరుపులు, ఆ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మాస్ లీడర్, క్లాస్ లీడర్, ఇండియా టైగర్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ప్రజలంతా అభినందనలు కలుపుతూ, క్లాప్స్ కొడుతూ ఎక్కడ పోయినా వెల్కమ్ చెప్తున్నారు. చూశావు కదా. నెక్స్ట్ మేము ఉండము, ఉన్న కాడికి దోసుకోవాలి ప్రజల సొత్తు, ఉన్న కాడికి దోసుకోవాలి ప్రభుత్వ భూములు, ఉన్న కాడికి దోసుకోవాలి కాంట్రాక్టుల నుంచి మూటలు, ఉన్న కాడికి దోసుకోవాలి పేద ప్రజల శ్రమ.
ఇవన్నీ నేను గెలిచేదిలా పెట్టేదిలా. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. నువ్వు ఈ దేశం వదిలిపెట్టి ఏ సింగపూరో ఏ జపానో పోతే ఇంకా రావు. అందుకని మీ కార్యకర్తలు, మీ లీడర్లు, మీ వ్యక్తులు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరుతూ ఉన్నారు. అతి త్వరలో చేరుతారు. 5-6 నెలల్లో నీ పార్టీ ఉండదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. జాగ్రత్త బాబు. డబ్బులన్నీ ఇతర దేశాలకు చేరాయో ఇంకా లేదో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబ్బులన్నీ ఎక్కడెక్కడో పెట్టి ఆంధ్ర ప్రజలు మూటలు ఎక్కడెక్కడో పెట్టావు. వాళ్ళకి గుంజుకున్నావు, వాళ్ళ శ్రమను దోసుకున్నావు. కానీ ఆ మనీ అంతా ఏదో రూపంగా ఏపీలో పెడితే మళ్ళీ రొటేషన్ అవుతుంది కదా. ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తావు బాబు అని నేను మనవి చేసుకుంటున్నాను. బాబు, నీ చరిత్ర ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 1 సంవత్సరం వరకైనా మాట్లాడగలను నేను. తినాలా, మూట కట్టాలా, ఆ మూటలు రేపు చెదులు పట్టాలా, నీ పార్టీ కూలిపోవాలా. ఇవన్నీ ఒక 6 నెలల టైంలో జరిగిపోతాయి బాబు. నీ మూట మూల్య ఏమన్నా ఉంటే సర్దుకో త్వరగా. అవంతా చెదులు పట్టిపోతాయి. జాగ్రత్త. ఎక్కడున్నా ఏదో విధంగా బయట పెడితే ప్రజల్లో రొటేషన్ అవుతుంది అని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు.